అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 63వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి అందరికీ కూడా సోదరులందరికీ కూడా ఆర్థిక స్వాగతం. శ్రీమద్ భగవద్గీత తత్వజ్ఞాన కోణములో మనం అర్థం చేసుకోగలిగితే, గత ఎపిసోడ్ లో మనం ప్రారంభించుకున్నటువంటి విషయం ఏంటంటే, ఒక్క భగవంతుడే పతిత పావనుడు. మర్చిపోకండి, ఒక్క భగవంతుడే పతిత పావనుడు. అందులో గత ఎపిసోడ్ లో మనం కొన్ని విషయాలను మనం చర్చించుకున్నాం. చివరికి ఏమి నిర్ధారించుకున్నామండి? పతితము అనేది శరీరము కాదు, పతితము అనేది ఆత్మ. ఆత్మ పతితం అయిపోయింది. చివరికి ఆత్మనే శరీరాన్ని విడిచినప్పుడు పతిత సంస్కారాలు తీసుకొని వెళుతుందా, పావన సంస్కారాలు తీసుకొని వెళుతుందా అనేది ముఖ్యమండి. అందువల్ల ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఆత్మ యొక్క జ్ఞానము పొందనంత వరకు మనము ఇప్పుడు ఏ విధంగా అయితే మన జీవితాన్ని కొనసాగిస్తున్నామో, అదే విధంగా మనము పతిత సంస్కారాలని, అంటే తామసిక సంస్కారాలని మనము సాత్వికంగా, పావనంగా పరివర్తన చేసుకోలేము. ఇది విషయం అన్నమాట. అందుకనే ఈ రోజున చూసారా, పతితులు ఎక్కువైపోతున్నారు, పావనులు తగ్గిపోతున్నారు కదండి. చెడు పనులు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు కదా. ప్రపంచంలో చరిత్రహీనులు పెరుగుతున్నారు, చరిత్రవంతులు తగ్గిపోతున్నారు. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, శరీరాన్ని మనం ఏ విధంగా అయితే శుభ్రపరచుకోవడం కోసం మనం 3 సార్లు స్నానము, దానికి శక్తినివ్వడం కోసం 3 సార్లు భోజనం, ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు, అదే విధంగా ఆత్మని శక్తిశాలిగా చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? అదేవిధంగా ఆత్మని పావనంగా తయారు చేయడానికి మనం ఏం చేస్తున్నాం? దాని కొరకే మనం ఏం చేయాలంటే, ముందు మనం ఆత్మజ్ఞానం మనం పొందాలి. కేవలం మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గీతని తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకుంటే 3 విషయాల మీద మనకు ధ్యాస ఉంటుంది. 1 సత్యము, 2 తర్కము, 3వది ఇంగిత జ్ఞానము, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్. అంతేనండి. ఎటువంటి శాస్త్రజ్ఞానంతో పని లేదు. ఎటువంటి అకాడమిక్ డిగ్రీస్ లో చాలా పెద్ద పెద్ద డిగ్రీస్ ఉంటేనే మీకు అర్థమవుతుందండి అని కూడా లేదు. అసలు చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద చదువులు ఉన్నవాడు కూడా ఈ రోజున భగవంతుడి యొక్క సత్య స్వరూపాన్ని, సత్యమైనటువంటి పరిచయాన్ని పొందలేదు. ఏ చదువు లేనటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది పొందారు. అర్థమైందండి. ఇక్కడ కావలసింది లౌకికంగా మనకు శాస్త్రజ్ఞానము, లేకపోతే విద్యారంగంలో చాలా పెద్ద పెద్ద డిగ్రీలు కావాలి. అది కాకుండా మనకేం కావాలి? ఇంగిత జ్ఞానము, తర్కము మరియు సత్యం. లేకపోతే 18వ అధ్యాయం 22వ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని ముఖ్యమైన శ్లోకాన్ని నేను తరచు రిపీట్ చేస్తున్నా. ఎందువల్లంటే ఆ శ్లోకము మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆధారం అన్నమాట. సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానం ఎందుకు చెప్పాము? 18వ అధ్యాయం 22వ శ్లోకంలో ఏం చెప్పాడు? నేను దేహము అన్నది సత్య విరుద్ధము, తర్కరహితము, అల్పము అన్నాడు. అల్పము అంటే చాలా ఆర్డినరీ అని అర్థం. ఎత్తు కృత్స్నవద్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థం అల్పం చ తామసముదాహృతం. అది తామస జ్ఞానం అంటాడు. జ్ఞానాన్ని 3 రకాలుగా విభజిస్తే సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానం. అంటే తామసిక జ్ఞానము ఆధారముగా మనము సాత్విక సంస్కారాలను ఎలాగా వృద్ధి చేసుకోగలుగుతాం? ఇది మన క్వశ్చన్ అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే, ఈ యొక్క నేను దేహం అన్న భ్రాంతి నుండి బయటికి రావాలి. ఆత్మజ్ఞానం అంటే అర్థం ఏంటి? నేను దేహం కాదు, నేను ఆత్మని, ఇది నా దేహము. ఇప్పుడు ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం చెప్పమంటారా మీకు? భగవద్గీతలో ఇంత స్పష్టంగా పతితులని పావనంగా చేయడానికి ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్రమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని 10:32లో అధ్యాత్మ విద్యానాం
అని సాక్షాత్తు భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి అయినటువంటి పరమాత్మ లేక భగవంతుడు తెలియజేస్తుంటే మనము జన్మ జన్మలుగా చేసినటువంటి ఏమండి పాప నీచ నికృష్ట దుష్ట భ్రష్ట కర్మలు ఏవైతే చేస్తున్నామో దాని పర్యవసానంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలని సాత్వికంగా మార్చుకోవడానికి మనము గీతని విడిచిపెట్టి బయట ప్రయత్నం చేస్తున్నాం. మీకు లాజిక్ అర్థమైంది కదా? గీత ద్వారా వెళ్ళడం లేదు, గీతని కేవలం చదువుకోవడానికి పెట్టుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం, గీతలో చెప్పిన మార్గాన్ని మనం దాన్ని ఫాలో చేయకుండా ఇతర మార్గాలని మనం ఫాలో చేస్తున్నాం. అందుకనే పతితులుగానే ఉన్నారు, పావనలు కావటం లేదు. దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయండి? గీతని విడిచిపెట్టి ఈ విధంగా పావనం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కదా. నేను మీ ముందు ఒక 4 మార్గాలను పెడతాను. 4 మార్గాలు మనం ఏదైతే భక్తి కోణంలో మనం ఏదైతే చేస్తున్నామో, పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు నోములు వ్రతాలు చేస్తున్నామో దీని నుండి ఎందుకు పావనంగా అవ్వటం లేదో ఒకసారి మనం గమనించినట్లయితే మీ ముందు ఒక 4 మార్గాలు చిన్న సంక్షిప్తంగా చెప్తాను. మొదటి మార్గం ఏం చెప్తున్నారంటే, భక్తులు ఎవరైతే ఎవరికి నచ్చిన దేవతా స్వరూపాన్ని వాళ్ళు భగవంతుడిగా వాళ్ళు భావించుకొని విశ్వాసముతో సంపూర్ణ నిష్ఠ సంపూర్ణ నిశ్చయముతో ఆ భగవంతుడి యొక్క ఆ దేవతా విగ్రహాన్ని ఎదురుగుండా పూజా గదిలో పెట్టుకొని మరి వాళ్ళు ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, సాయిబాబా ఎవరైనా కానివ్వండి, వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు, ఈ విధంగా లేకపోతే వైష్ణవిదేవి, సరస్వతి, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి, ఇలాగనమాట. ఇలా వాళ్ళు ఎవరినైతే వాళ్ళు ఆ విధంగా వాళ్ళు విశ్వసిస్తున్నారో ఆ విగ్రహం ముందు ఆ పటం ముందు ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అర్థమైందండి? ఇది మొదటి మార్గం. అంటే ఏం చేస్తున్నారు, అక్కడ తల వంచి నమస్కరిస్తున్నారు, శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? తెలుసో తెలియకో మేము తప్పుడు పనులు చేశాము, కొన్ని మమ్మల్ని క్షమించు, మా యొక్క తప్పిదాలని మీరు మన్నించండి. అదేవిధంగా మనం ఇంకా ఏం చేస్తామండి, సాష్టాంగ దండ ప్రమాణం చేస్తాం. అదే మన గుళ్ళలో వెళ్తుంటే చూస్తుంటాం కదా, సాష్టాంగ పడిపోయి అంటే 8 అంగాలు అక్కడ భూమి తగులుతాయంటారు కదా, సాష్టాంగం అది పడిపోయి ఆ విధంగా కూడా భగవంతుని చెంపదెబ్బలు వేసుకుంటాం. అదేవిధంగా ఈ పూసల మాల ఉంటుంది చూసారు, దాన్ని రుద్రాక్ష మాల కావచ్చు, పూసల మాల కావచ్చు. ఈ మాలలో ఒక 108 పూసలు పెట్టుకుంటారు. అర్థమైందండి? ఆ విధంగా మాల తిరుపుతూ గుడిలో ప్రదక్షిణాలు చేస్తారు. ఎన్నిసార్లు అయితే ఆ మాల అయిపోయేంత వరకు వాళ్ళకి తోచిన మంత్రాన్ని వాళ్ళు జపించుకుంటూ దాన్ని ఆ విధంగా. అంటే ఇదంతా దేనికి, ఏ లక్ష్యంతో చేస్తున్నారో, మేము పుణ్యాత్మలుగా అవ్వాలి, మా పాపాలు కడగబడాలి, మాకు ఆరోగ్యంగా ఉండాలి, మా చరిత్ర నిర్మాణము కావాలి, స్వర్గములోకి వెళ్ళాలి, అనుకున్న కోరికలు తీరాలి. సో ఇదొక మార్గం. భగవద్గీతలో చెప్పలేదు కదా ఈ మార్గం. భగవద్గీతలో భగవంతుడు గుర్తించండి, భగవంతుడు నిరాకారుడు, సత్యస్వరూపుడు, సర్వాత్మలకి తండ్రి. అదేవిధంగా నీ ఆత్మనేత్రం ద్వారా ఆయనతో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా కనెక్ట్ చేయాలి. ఆ విధంగా గుణాలు శక్తులు నీలో ప్రవహిస్తాయి, నీలో ఉన్న చెడు సంస్కారాలు భస్మమయ్యి పవనంగా అవుతాం. ఇది కదా భగవద్గీతలో చెప్పింది. సో ఇంకొక మార్గం, రెండో మార్గం ఏంటంటే, ఏ పతిత పావన అంటాం. వాళ్ళ పతిత పావన అన్న వాక్యం కొత్తగా ఏం కాదు కదా. ఏ పతిత పావన అంటే అర్థం ఏమిటి? మేము జన్మ జన్మలుగా మా చేత చేయబడినటువంటి ఈ పాప దుష్ట భ్రష్ట కర్మల ఫలితముగా మేము చాలా టెన్షన్స్ లో ఉన్నాం, చాలా అయోమయ పరిస్థితిలో ఉన్నాము, మాకు అర్థమవుతోంది మేము చెడు పనులు చేస్తున్నామని. కాబట్టి పతితులం అయిపోయాము, భగవంతుడా నువ్వు సదా పావనుడివి, నీవు మమ్మల్ని కాపాడు తండ్రి అని ఆ విధంగా క్షమాభిక్ష కోరుతూ మనం ఏం చేస్తాం, కొన్ని కీర్తనలు కూడా పాడతాం. భక్తిలో కూడా చాలా కీర్తనలు ఉన్నాయి. అందులో మీనింగ్ కూడా ఏమొస్తుంది తెలుసా మీకు? ఈ విధంగా మమ్మల్ని పావనంగా చేయి. అది హిందీలో ఒకటి జయ జగదీశ హరే అని వస్తుంది, మీరు చూడండి. పాప హరో దేవా జయ జగదీశ హరే, విషయ వికార మిటావో. అలాగా కీర్తనలు భజనలు పాడుకుంటూ మొత్తానికి భక్తితో వాళ్ళు ఆ విధంగా భగవంతుడిని కోరుకుంటున్నారు.
సో ఈ పతిత పావన అన్న సంగతి ఇది రెండవది. పతితులు మేము అయిపోయాం, పావనంగా తయారు చేయండి. మూడవ మార్గము ఒకటి, పెద్ద పెద్ద అర్చన, ఈ అభిషేకం కాకుండా వ్రతాలు చేస్తారు చూసారా, కళ్యాణం చేస్తుంటారు చూసారా, అది కొంచెం ఒక గంట గంటన్నర పడుతుంది అక్కడ దేవాలయంలో. మీరు అన్నవరంలో కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, లేకపోతే సీతారాముల కళ్యాణం, ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రక్రియలు జరిగినప్పుడు, విధానాలు జరిగినప్పుడు ఒక గంట 2 గంటలు ఉంటాం అక్కడ దేవాలయంలో. అక్కడ కొంతమందిని కూర్చోబెట్టుకుంటారు, పంతులు గారు మంత్రాలు చదువుతారు, ఆ విధంగా ఆశీర్వాదాలు మనకి ఇస్తారు. అక్కడ ఆఖరిలో స్వీయ ప్రదక్షిణ మంత్రం అని ఉంటుంది, ఇది కూడా మనం చెప్పుకున్నాం. దాన్ని ఏమంటారు? స్వీయ ప్రదక్షిణ మంత్రం, లేకపోతే ఆత్మ ప్రదక్షిణ మంత్రం అంటారు. అర్థమైంది? మనకు తెలుసు, మనం అందరికీ తెలుసు. అది ఆ శ్లోకాన్ని ఆలపిస్తే అందులో మొత్తం అంతా మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ ఆత్మ ప్రదక్షిణ మంత్రం, ఈ స్వీయ ప్రదక్షిణ మంత్రం యొక్క అర్థం ఏంటి అనేది మీరు కొట్టండి, గూగుల్లో కొట్టండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్త రక్త. ఇది మనం మామూలుగా పంతులు గారు ఆ విధంగా పాడుతూ ఉంటారు ఆ శ్లోకాన్ని. మనందరినీ కూడా 3 సార్లు తిరగమంటారు. 3 సార్లు ఆ యొక్క మీనింగ్ లోకి వెళ్ళాలి. ఏదైనా చూడండి, ఇప్పుడు భగవంతుడు ఆచరణ కోసం చెప్పినప్పుడు ప్రతి దానికి మనం భగవంతుడి శ్లోకాలు మీనింగ్ లోకి వెళ్ళాం. ఎంత అర్థం వచ్చింది చూడండి. మీనింగ్ లోకి వెళ్ళాలి. మీనింగ్ లోకి వెళ్లకుండా ఉంటే దాని అర్థం మనం తీసుకోలేం కదా, ఏదో చదువుకుంటున్నాం అంతే. సంస్కృత శ్లోకాలు ఉంటేనే మనం పఠన పారాయణ శ్రవణ లేక ప్రచార ప్రసారం చేస్తున్నాం. ఇప్పుడు అర్థం చేసుకున్నట్టే మాకు ఏమర్థమవుతుంది? ఇంత పెద్ద శ్లోకము 3 సార్లు ఎందుకు తిరుగుతున్నాము, ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటి, నేను ఆ శ్లోకం ఆధారంగా భగవంతుడు నాకు ఏ విషయాన్ని చెప్తున్నాడో, ఎందుకు 3 సార్లు తిరగాలి, ఇవన్నీ మనం ఆలోచించాము ఎప్పుడైనా? ఒక్కసారి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి నేను గూగుల్లోకి వెళ్ళాను, నాకు తెలియదు ఇవన్నీ కూడా. అంటే వెళితే అంత చాలా గంభీరంగా ఉందండి దీని అర్థము. నేను, హే భగవంతుడా, నేను జన్మ జన్మలుగా పాపాలు చేస్తున్నాను. కాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ. జన్మాంతర కృతానిచ, జన్మ జన్మలుగా నేను పాపాలు చేస్తున్నాను. తెలిసో తెలియకో చేస్తున్నాను. కొన్ని తెలిసి చేస్తున్నాను, కొన్ని తెలియక చేస్తున్నాను. అర్థమైందండి? కాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్నాడు. అంటే దాని పోవడం కోసం అని చెప్పి ఈ విధంగా 3 సార్లు మనస వాచ కర్మణ పవిత్రంగా, అంటే నా కర్మలు శ్రేష్టంగా ఉండాలి, నా వాక్కు పవిత్రంగా ఉండాలి, నా మనసులో సంకల్పాలు పవిత్రంగా ఉండాలి. చూడండి, కాని కానిచ పాపాని జన్మాంతర కృతాని తాని తాని ప్రణశ్యంతి, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే, అంటే 3 సార్లు. అదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ, 3వ పంక్తి. అహం పాపి, పాపకర్మ చేస్తున్నాడు, అహం పాపి. పాప కర్మల ద్వారా ఆత్మ నిర్లేపం అన్నది మనం చర్చించుకున్నాం గత ఎపిసోడ్లో. అది తప్పు. ఆత్మకే అంటుకుంటుంది. అందుకనే పాపాత్మ అన్నాడు. పాప కర్మల ద్వారా నేను పాపాత్మ అయిపోయాను. అందువలన పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ, నాకు పాపం సంభవిస్తుంది. అంటే పుణ్యలోకాలకి నేను వెళ్ళను. 4 లోకాలు ఉన్నాయనుకోండి, సత్య త్రేత ద్వాపర కలి. సత్య త్రేత అనబడేటువంటి పుణ్యలోకాలు, సాత్విక లోకాలు, లేకపోతే స్వర్గం అనండి. ఆ విధంగా అక్కడికి నాకు వెళ్ళే అర్హత నేను కోల్పోయాను ఈ పాపకర్మను చేయడం ద్వారా. పాపాత్మ పాప సంభవ. అందుకని ఇప్పుడు రియలైజ్ ఏమంటున్నాడు? త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల. నీకు నా మీద కృప లేదా, దయ లేదా, జాలి లేదా, కరుణ లేదా, నన్ను కడతీర్చలేవా? నిన్ను పతిత పావనాని ప్రార్థన చేశాను కదా, నీకొక్కడికే కదా పతితుల్ని పావనం చేసే శక్తి ఉన్నది, ఇంకెవరు కూడా చేయలేకపోతున్నారు. లేకపోతే
లేకపోతే జరుగుతున్నాయి కదా, ఎన్నిసార్లు ఎన్ని వ్రతాలు చేసుకోలేదు, ఎన్నిసార్లు ఈ శ్లోకాన్ని చెప్పలేదు, ఎన్నిసార్లు చెప్పదెబ్బలు వేసుకోలేదు, ఎన్నిసార్లు సాష్టాంగ నమస్కారం చేసుకోలేదు, ఎన్నిసార్లు తల వంచి నన్ను క్షమించు తండ్రి అని అడగలేదు. అయినా కూడా పాపుల సంఖ్య, పతితుల సంఖ్య పెరుగుతోంది. మంచివాళ్ళ సంగతి పెరగాలి కదండి. అందరూ ఈ శ్లోకాలు ఇవన్నీ ఇటువంటి హిందీలో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నాయి. త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్నాడు. శరణాగత వత్సల, నీ ఒక్కడి శరణు మాత్రమే నేను పొందుతున్నాను. అన్యథా శరణం నా అస్తి, అన్యథా శరణం నాస్తి, స్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన. భగవంతుడా నన్ను రక్షించు, పాపాలు చెయ్యనటువంటి స్థితిలో నన్ను తీసుకొని వెళ్ళు, ఎల్లప్పుడూ పావనంగానే ఉండేలాగా నన్ను తయారు చేయి, ఆత్మలో ఉన్న కుళ్ళుని ప్రక్షాళనం చేయి, నేను నీ చెప్పిన మాట వింటాను. ఈ విధంగా నువ్వు ఏదైతే చెప్తున్నావో భగవద్గీత ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్తున్నావో, ఈ మార్గంలో నేను నడుస్తాను, నన్ను ఈ పాప పంకిలం నుండి నన్ను కాపాడు. ఎందుకంటే నాకు భయం వేస్తుంది, తర్వాత పాప సంభవ, మళ్ళీ నేను ఇంత కష్టపడిపోయి, ఒక్క జన్మ కోసం అండి ఇంత కష్టపడిపోయి 24 గంటలు నిద్రాహారం మానుకొని ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకొని కేవలం ధనార్జన, పొట్ట కోసం కాకుండా పెట్టె కోసం కూడబెట్టుకొని ఎన్నో జన్మలకి సరిపడా డబ్బు ఉన్నా కూడా ఇంకా ఇంకా ఫ్యాక్టరీలు, మిద్దెలు, మేడలు, సౌకర్యాలు, సాధనాలు దాని మీద పడిపోయి అనారోగ్యగ్రస్తులై చివరికి 100 సంవత్సరాలు ఆయుష్ భగవంతుడు ఇస్తే ఏదో 80కో 70కో 60కో చాలించేస్తున్నాను. కాబట్టి ఇక్కడి నుంచి నీ మాట మీద నడుస్తాను తండ్రి. ఇదొక విధానం అన్నమాట. మూడో మార్గం ఏం చెప్తున్నాడు? కాకపోతే ఏంటంటే మనలో రియలైజేషన్ ఎందుకు రావడం లేదు అంటే, బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవటం లేదు, సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానము విడిచిపెట్టేశాము. కేవలం నోటి ద్వారా పంతులు గారు చెప్తున్నారు, మనం 3 సార్లు తిరగండి అన్నారు కానీ, 3 సార్లు తిరగండి అన్నారు కానీ మీరు ఇక నుండి పాపాలు చేయకండి అని అన్నారా? ఎక్కడైనా వచ్చిందా మాట? ఇక నుండి తక్షణమే ఈ వ్రతం చేసుకున్నారు, ఇది యాని కానిచ పాపాని అంటే భగవంతుడిని మనం ప్రార్థిస్తున్నాం, ఆయనను రక్షించమని. ఆయన రక్షించాడు, ఇంకా కొత్తగా పాపాలు చేయకండి. చాలా సీరియస్ సబ్జెక్ట్ అండి. భగవంతుని పొందాలి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. చాలా సులభం అనుకుంటే సులభము. ఏది? భగవంతుడు చెప్పిన మార్గాన్ని తూచా తప్పకుండా మనం ఫాలో చేస్తే. లేదండి ఇవన్నీ చేయడం కష్టం. అందుకనే భగవంతుడు ఏమనేసాడు? స మహాత్మా సుదుర్లభ అన్నాడు 7:19లో. అటువంటి వాడు 100కో 1,00,000కో కొద్ది మంది దొరుకుతారని 7:3లో చెప్పాడు, తత్వం ఆధారంగా. మాం వేతి తత్వత. ఇప్పుడు ఆలోచించండి 3 మార్గాలు. ఇంకా 4వ మార్గం ఏంటి? 4వ మార్గం ఏంటంటే, మనము ఎటువంటి విశ్వాసంలో ఉన్నాము అంటే, ఎంత పాపాలు చేసినప్పటికీ కూడా గంగా నదిలో మనం స్నానము చేస్తే సంపూర్ణంగా పాపాలు పోతాయి. ఇది ఒక 4వ విధానం. గంగలో మునగాలి. ముఖ్యంగా మామూలుగా కూడా మునుగుతారు. పుష్కరాల సమయంలో 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కదండి. కుంభమేళ అని ఈ మధ్యనే వచ్చింది. ఒక 50 కోట్ల మంది ఆ విధంగా అందులో స్నానాలు చేశారు. తప్పులేదండి. ఎందుకంటే తెలియనంత వరకు ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు తెలిసిన తర్వాత మనకేమనిపిస్తుంది? స్థూలమైనటువంటి నీళ్లలో మనం మునుగుతున్నాము. మునిగినప్పుడు ఆత్మ ఎలాగ సంస్కరించబడుతుంది? ఎందుకంటే పతితము ఆత్మ అని తెలుసుకున్నాం కదండి స్పష్టంగా. పతితము ఆత్మ అవుతుంది కానీ శరీరం కాదు. శరీరాన్ని క్లీన్ చేసుకుంటున్నాం కదా. ఆత్మ పతితంగా అయినటువంటి ఆత్మని, స్థూల శరీరాన్ని, ఆత్మ జ్ఞానమే లేకుండా, ఆత్మ అనుభూతి, ఆత్మ ప్రాప్తి, ఆత్మ అనుభవం లేకుండా, ఆత్మిక స్థితిని మనం పొందకుండా, జ్ఞానం పొందకుండా, కేవలము 100% నేను దేహము, ఐఆమ్ ద బాడీ అన్న విధానములో శరీరాన్ని 3 సార్లు మనము ఈ విధంగా ఈ నదిలో ముంచినప్పుడు ఏమండి, ఆత్మ ఎలాగా అవుతుందా? ఆత్మ పునీతం అవుతుందా? ఆత్మ పావనంగా అవుతుందా అన్న విషయం మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. లేదు, అవ్వదు అని మనకు అర్థమైందండి. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు మనకి? ఈ యొక్క మనము జ్ఞానం అర్థంగా చేసుకోవాలి, లేకపోతే ఎన్నో ప్రశ్నలు వస్తాయండి మనకి.
సరే, పతిత పావన అన్న సబ్జెక్ట్ లో భగవంతుడు ఎన్ని విషయాలు చెప్తున్నట్టు ఎన్నో ప్రశ్నలు వస్తాయి. కొన్ని ప్రశ్నలు మనం పరిశీలిద్దామండి. నేను కొన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఇన్ని రకాల కర్మకాండలతో భక్తి శ్రద్ధలతో మనం చేస్తున్నాం కదా. పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు అన్ని చేస్తున్నాం. తీర్థయాత్రలు, దాన పుణ్యాలు, ఏమండి, మందిరాలు, మసీదులు, చర్చులు అన్ని చేస్తున్నాం. ప్రపంచం అంతా అన్నప్పుడు అన్ని ధర్మాలకి అన్ని ధర్మాల వాళ్ళని కూడా మనం గుర్తించవలసి వస్తుంది. ఎందుకంటే విశ్వాత్మలందరికీ ఒకటే తండ్రి అన్నాం కదా. ధార్మిక గ్రంథం కాదు శ్రీమద్ భగవద్గీత, ఆధ్యాత్మిక గ్రంథం అన్నాం కదా. అలాంటప్పుడు అంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు భ్రష్ట కర్మలు తగ్గడానికి బదులు ఎందుకు పెరుగుతుంది? ఇది ఒక ప్రశ్న. ఏమండి, రెండో ప్రశ్న, ఇప్పుడు ఉన్నటువంటి భక్తి కార్యక్రమాలండి ఎప్పుడు లేవండి. ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమైంది. సత్య త్రేతాయుగాల్లో ఎటువంటి భక్తి లేదు. మనం చేసినటువంటి భక్తికి, సంస్కార పరివర్తనకి మనకు భగవంతుడు గిఫ్ట్ కింద మనకి ఇచ్చాడు. స్వర్గంలోకి వెళ్ళండి అని. స్వర్గం అంటే సత్య త్రేతాయుగం. అక్కడ ఎటువంటి పూజలు ఉండవు. మళ్ళీ దేహ భ్రాంతి మనకి ద్వాపర యుగం నుండి వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? దానిని ప్రక్షాళన చేసుకోవడం తెలియక మనం ఎన్నో చేస్తున్నాం. ఇప్పుడు ఇంత ఎత్తున జోరుగా మనకు నడుస్తున్నప్పుడు ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. విలువలు ఎందుకు పెరగటం లేదు? విలువలు అంటే ఉన్నాయి కదా, 4-5 విలువలు చెప్తారు కదా. మోరల్ వాల్యూస్ అంటారు, ఎథికల్ వాల్యూస్ అంటారు, దాన్ని నైతిక విలువలు అంటారు, సామాజిక విలువలు అంటారు, మానవీయ విలువలు అంటారు, హ్యూమన్ వాల్యూస్ అంటారు. అదేవిధంగా ఇంకేమిటంటారండి? ఎథికల్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్, ఆధ్యాత్మిక విలువలు. విలువలకి ఈ రోజున విలువ లేదు, గుర్తుపెట్టుకోండి. నో వాల్యూస్ ఫర్ వాల్యూ, నో వాల్యూ ఫర్ వాల్యూస్. నేను ఏ విధంగా నడుస్తున్నానో అదే పర్ఫెక్ట్. ఇంకా దీనిలో ఎటువంటి మార్పులు చేర్పులు లేదు. అదే 100% సత్యం అని నమ్ముతున్నాను. ఎవరు చెప్పినా నేను వినను. అందుకని 7వ అధ్యాయం 3వ శ్లోకము, 7వ అధ్యాయం 19 శ్లోకము కొద్ది మంది వింటారన్నమాట. వాళ్ళ కోసం అన్నమాట. ఈ కార్యక్రమాలు ఎవరు పెట్టిందో అందరికీ పెట్టలేదండి. ప్రతి ఒక్కరూ అశాంతి, అలజడి, దుఃఖము, టెన్షను, రోగాలు, సమస్యలు, కోర్టు తగాదాలు, కొట్టుకోవడాలు, చంపడాలు ఇంత జరిగినా కూడా ఏమండి, ఎందుకండి మనం రియలైజ్ అవ్వలేకపోతున్నాం? ఎక్కడ ఫాల్ట్ ఉందనా ఎందుకు రియలైజ్ అయిపోతున్నాం? ఇదే మన కరెక్ట్ మార్గం అని ఏదైనా శాస్త్రం చెప్పిందా? లేదా భగవంతుడు చెప్పాడా? మీరు నడుస్తున్న మార్గం పర్ఫెక్టో, కష్టాల్లో ఉండడం పర్ఫెక్టో, మోసం చేయడం పర్ఫెక్టో, చరిత్ర పోగొట్టుకోవడం పర్ఫెక్టో. మీరు కేవలం వచ్చి రోజు ఒక 5 నిమిషాలు పూజ చేసుకోండి, వారానికి ఒకసారి గుడికి వెళ్ళండి, సంవత్సరానికి ఒకసారి ఒక తీర్థయాత్రకు వెళ్ళండి, ఎటువంటి సంస్కారం మార్చుకోకర్లే. ఏ శాస్త్రం చెప్పింది? చెప్పడు, భగవంతుడు చెప్పడు కదండి. భగవంతుడు సదాపావనుడు కదా, ఎవరు ప్యూర్ అయినా. ఎందుకంటే ఆయనకి శరీరం లేదు కదా, త్రిగుణాలలోకి రాడు కదా, ఎప్పటికీ ప్యూర్గా ఉంటాడు. కాబట్టి ఆయన ఒక్కరే మనల్ని పావనంగా చేయడానికి ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్. అర్థమైందండి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. వర్తమాన జగత్తులో మనుషులు నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా క్షీణించడమే భగవంతుడు నేర్పించిన మార్గమాను ఇందాక చెప్పాను. అది పాయింట్ అన్నమాట. భగవంతుడు చెప్పిన మార్గం ఇదేనా? ఇదే అని ఎక్కడైనా ఏదైనా శాస్త్రం చెప్పిందా? బుద్ధినేత్రం తెరుచుకుంటే మనకి చాలా స్పష్టమవుతుంది. ఇంపార్టెంట్ అని రాసుకున్నాం. ఈ విధంగా భావించడం ఎంతవరకు సమంజసము? ఏమండి, ఇప్పుడు చూడండి, మనుషులు పతితం అవ్వడానికి గల మూల కారణం ఏమిటి? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అత్యధిక సంఖ్యలోని మనుషులు పుణ్యకర్మల కంటే పాపకర్మలు చేయడం వైపే మొగ్గు చూపుతున్నారు. అత్యధిక సంఖ్యలోని మనుషులు పుణ్యకర్మలు చేయడం కంటే పాపకర్మలు చేయడం వైపే మొగ్గు చూపుతున్నారు. అంటే క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. కానీ క్యారెక్టర్ నిర్మాణం కోసం ఎవరు ప్రయత్నం చేయట్లే. క్యారెక్టర్ పోగొట్టుకోవడం కోసమే ప్రయత్నం. అంటే ఫలానా కర్మ ఖచ్చితంగా పాపము అని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు? మోసము చేయడం పాపము, లంచము తీసుకోవడం పాపము, సాటి మనిషిని దుఃఖపెట్టడం పాపము, లేకపోతే మర్డర్ చేయడం పాపము, కల్తీలు చేయడం పాపము, ప్రతి దాంట్లో మన క్వాలిటీ డైల్యూట్ చేయడం పాపం. చూడండి, ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్ వచ్చింది అనుకో, 50 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి,
దాంట్లో మామూలుగా నీతిగా చేస్తే ఒక 50 లక్షలు మిగులుతుంది అనుకోండి, నీతిగా చేస్తే. కానీ 50 లక్షలు కాదు కదా నాకు కావాల్సింది, 50 కోట్లలో నాకు 10 కోట్లు కావాలి. ఎక్కడ వస్తుందంటే అవినీతి, నీతి, అవినీతి. అందువలన తెలిసి చేస్తున్నారు ఈ పాపకర్మలన్నీ కూడా తెలిసి చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి ఆత్మ అన్న పదం వాడుతున్నాం, ఆధ్యాత్మికత అన్న పదం వాడుతున్నాం. ఆధ్యాత్మికత అన్న పదం కొత్తగా ఇప్పుడు ఏం చెప్పడం లేదండి. స్పిరిచువల్ అన్న పదం మనకు ఎప్పుడు తెలుసు కదా. ఆధ్యాత్మిక కోణములో, ఆధ్యాత్మిక జగత్తులో ఇన్ని రకాల పాపకర్మలు చేస్తున్నప్పుడు నాకు డెఫినెట్ గా పనిష్మెంట్ ఉంటుంది. చూడండి, ఎవరినైనా మనం గట్టిగా అరిచామనుకోండి, వాడు బలహీనుడు, మీ ఇంట్లో వాచ్మెన్, లేకపోతే కూలివాడో, లేకపోతే పని మనిషో, లేకపోతే ఇంకా మీ కింద పనిచేసేటువంటి చాలా సాధారణమైన ఉద్యోగి. వాడి కటకట కటకట అరిచేస్తారు, ఏదో చిన్న తప్పు చేసినందువల్ల గట్టిగా బెదిరించేసి ఉద్యోగుని బీగేస్తాను, డామ్ డూమ్ డూమ్ అంటారు. వాడు ఏమనుకుంటాడు తెలుసా మనసులో, అయినా భగవంతుడి కోర్టు అంటూ ఒకటి ఉన్నది, నేను నీ కింద పని చేస్తున్నాను, తప్పదు కాబట్టి, ఎందుకంటే నా భార్య బిడ్డల్ని పోషించుకోవాలి కాబట్టి నేను పని చేస్తున్నాను, కానీ నువ్వు అన్ని మాటలు అన్నావే నా గురించి కోర్టులో, నిన్ను తప్పకుండా నేను అన్ని మాటలు అంత అంత అవసరం లేదు, ఇక్కడ తప్పు జరిగింది, ఇలా చేయబోయే అంటే సరిపోయేది. అదేమన్నా మనసులో ఏమనుకుంటాడు, భగవంతుడా చూడు ఇలా ఉందంటే అదేనమాట. అంటే ఎంత ఘోరాతి ఘోరమైన పాపాలు తెలిసి మనిషి చేస్తున్నాడు చూసారా. ఆధ్యాత్మిక జగత్తులో వాడికి లాభం కలుగుతుందా, నష్టపోతాడా, చివరికి తన యొక్క జన్మ ఈ జన్మలో కూడా సుఖము శాంతి లేదు, తదుపరి జన్మ సత్యత్రేతాయుగంలోకి రాడు. ఇంకా దేనికండి, రెండుకి చెడ్డట్టు. అందుకనే ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం అండి, వర్తమానంలో ధార్మిక గ్రంథాలు కానీ, ధార్మిక ప్రవచనాలు కానీ, అంత ఎటువంటి ప్రవచనకర్త అయినా సరే, విశిష్టమైన వ్యక్తులే అక్కర్లేదని, ఎటువంటి ప్రవచనకర్త అయినా సరే, ఎటువంటి మనుషులకు అందుబాటులో ఉన్నటువంటి ధార్మిక గ్రంథాలు లేకపోతే ఈ ప్రవచనాలు ఎక్కడైనా ఎవరైనా మనకి పాపము చేయమని చెప్పారా? ఎవరు చెప్పలేదు కదండి. ఇప్పుడు కొంచెం ఎవరు చెప్పలేదు మీరు పాపం చేయండి, తప్పుడు పనులు చేయండి, మోసము చేయండి, ఎక్కడ చెప్పలేదండి. మనకి మనమే ఆత్మజ్ఞానము లేని కారణముగా, ఇక్కడ చెప్పే వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు ఈ విషయం మీద ఎంఫసైజ్ చేయట్లే. ఆధ్యాత్మిక దృష్టికోణంలో, ఆధ్యాత్మిక జగత్తులో నువ్వు నష్టపోతున్నావు, నీవు చేసేటువంటి ఈ భ్రష్ట నీచ నికృష్ట కర్మలన్నీ ఒక్క జన్మకే నీవు పరిమితము, డబ్బు సంపాదించుకుంటున్నావు, 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు, అది కేవలము నీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకే, తర్వాత నీకు వాటి మీద ఒక్క రూపాయి మీద కూడా నీకు ఆధిపత్యం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు. అందరూ దైహిక భ్రాంతిలో, నేను దేహం అన్న భ్రాంతిలోనే నడుస్తూ ఉంది. ఒక్కసారి మనం ఇవన్నీ మీరు చూస్తుంటే ఇంకేమిటంటున్నారు, పాపకర్మలను సమూలంగా విడిచిపెట్టి పుణ్యకర్మలు చెయ్యాలంటే ఏం చెయ్యాలి? అర్థమైందండి? రియలైజేషన్ వచ్చిందనుకోండి, ఏం చెయ్యాలి? మనుషులు వారు చేస్తున్న పాపాలేక భ్రష్టకర్మలు విడిచిపెట్టనప్పటికీ, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇవన్నీ ప్రశ్నలు మనకు సమాధానం భగవద్గీతలో దొరుకుతుందండి. మనం రాబోయే కొన్ని ఎపిసోడ్స్ లో మొత్తం అన్ని ప్రశ్నలకి మనకి సమాధానం దొరుకుతుంది. అంటే నేను పాప ప్రక్షాళనము చేసుకోనప్పటికీ కూడా నాకు గతి సద్గతి, ముక్తి జీవన్ముక్తి, ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాలి. గతి అంటే ఏంటంటే పరంధామం, అంటే ఆత్మల లోకము, దాన్ని బ్రహ్మాండ మహాతత్వము. మీకు శరీరము దొరకదు. ఎందుకు దొరకదు? ఎందుకంటే రాబోయేది కలియుగము తర్వాత రాబోయేది కృతయుగము కాబట్టి, కృతయుగములో అత్యున్నతమైనటువంటి బంగారు రంగులో ఉన్నటువంటి సాత్విక సంస్కారాలు ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ జన్మ తీసుకోవడానికి అర్హత ఉన్నది. వాళ్ళకి, నీకు అర్హత లేదు కాబట్టి మీరు అక్కడ పరంధామంలో హ్యాంగ్ అవుతారన్నమాట, శరీరం దొరకకుండా హ్యాంగ్ అవుతారు. అర్థమైందండి? అందుకనే మనకేం చేస్తున్నాడు ఇక్కడ, ఈ విధంగా మీకు దొరుకుతుంది, ఖచ్చితంగా మీకు మళ్ళీ మీకు స్వర్గంలోకి వెళ్తారు అని ఏ గ్రంథం కూడా ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదండి. అందువలన అన్ని ప్రశ్నలకి విచిత్రం ఏంటంటే, ఇన్ని రకరకాల ప్రశ్నలు మనలో ఉన్నప్పటికీ కూడా
ఈ ప్రశ్నలకి సంతృప్తికర సమాధానము. నేను ఎప్పుడు రెండు పాయింట్స్ పెడతాను అక్కడ సార్. సమాధానం దగ్గర సంతృప్తికరమైన మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన అంటారు. ఎందుకంటే ఏదో నాకు సంతృప్తి కాదు అక్కడ, సర్వులకి ఆమోదయోగ్యమా అంటే జనరల్ పర్సెప్షన్ లో అది కరెక్టా కాదా, ఆ విధంగా అటువంటి సమాధానాలు పొందడానికి ఎవరు కూడా పని చేయటం లేదు. దాని యొక్క ఫలితం మనం చూస్తున్నాం కదా. ఈ విధంగా రకరకాల దుష్ట కర్మలన్నీ కూడా ప్రపంచంలో జరుగుతున్నాయి. రోజు రోజుకి కూడా ఆ కర్మలు పెరిగిపోతూనే ఉన్నాయి. అందువల్ల మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మన సమయం అయిపోయింది కాబట్టి ఈ ఎపిసోడ్ ఇక్కడితో మనం ముగించుకొని, దీనికి పరిష్కార మార్గం ఏమిటి అని అన్నారు కదా. నేను మంచి జీవితాన్ని పొందాలి అంటే నేనేమి చెయ్యాలి అని అనుకుంటున్నాం కదా. పుణ్యాత్మగా కావాలి అంటే నేనేమి చెయ్యాలి, ఈ పరిష్కార మార్గాన్ని మనం ఏం చేద్దామంటే సస్పెన్స్ లో పెట్టుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో దాని పరిష్కార మార్గం అక్కడి నుంచి మొదలవుద్ది అనమాట. ఇప్పటిదాకా పతిత పావనుడు ఒక భగవంతుడే అని చెప్పడం కోసం, అని మీ బుద్ధిలో కూర్చోబెట్టడం కోసం, ఆ సత్యాన్ని స్పష్టంగా అర్థము చేయించడం కొరకు మనము గత ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఎంటర్ అయిన తర్వాత మనము ఈ యొక్క పరివర్తన ఎలా జరుగుతుంది, యానికానిచ పాపాని మీనింగ్ ఏమన్నాడు, రక్ష రక్ష జనార్దన, దాని అర్థంలోకి వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు ఒక చక్కటి మార్గాన్ని బోధిస్తాడు. ఆ యొక్క మార్గాన్ని మనం తదుపరి ఎపిసోడ్ లో చర్చించుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ శ్లోకాన్ని ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ 10-15 నిమిషాలు దాని యొక్క విశ్లేషణ చేయవలసి ఉంటుంది. ఓకేనండి. తదుపరి ఎపిసోడ్ లో మనం ఈ పతిత పావనుడు ఒక భగవంతుడే అని 100% కేవలము సత్యత, తార్కికత మరియు ఇంగిత జ్ఞానం, దీని ఆధారంగా అంటే సింపుల్ గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. దిస్ ఇస్ యూనివర్సల్ ప్రిన్సిపల్ అనమాట. సాత్విక జ్ఞానం యొక్క లక్షణం అనమాట. ఏమండి, అహైతుకం అతత్వార్థం అల్పం చ తామసముదావృతం అన్నాడు. కాబట్టి సాత్విక జ్ఞానం అంటే ఈ 3 లక్షణాలు మనం ఆధారం చేసుకొని మనం ముందుకు వెళదాం. ఓకేనండి. తర్వాత తదుపరి ఎపిసోడ్ లో మన చర్చని ప్రారంభించుకునేంత వరకు మళ్ళీ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా పతిత పావన తత్వము, పతిత పావన తత్వ రహస్య మార్గాలను కొన్నింటిని ప్రస్తావించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.